బ్రిటిష్ పాలనలో విద్య క్రీస్తుశకం 1600వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది. క్రైస్తవ మత వ్యాప్తి కోసం విద్యాబోధన జరిగేది. 1817లో రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో హిందూ కళాశాలను ఏర్పాటు చేశారు. భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన తొలి క్రైస్తవ బోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, పోర్చుగల్ దేశస్థుడు. బొంబాయి గవర్నర్ ఎల్ఫిన్స్టోన్, మద్రాస్ కలకత్తా పాలకుడు థామస్ మన్రో ఈ ఇద్దరు కలిసి స్థానిక భాషల్లో అభివృద్ధి కోసం కృషి చేశారు. పూనాలో సంస్కృత కళాశాలను కెప్టెన్ కెండీ ప్రారంభించారు. భారతదేశంలో స్థానిక భాషల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఆంగ్ల ఉద్యోగులు ఔర్విన్ మరియు కెప్టెన్ కెండీ. భారతదేశంలో విద్యా అభివృద్ధికి ₹1,00,000 గ్రాంటును సిఫార్సు చేసింది చార్లెస్ గ్రాంట్. క్రీస్తుశకం 1813లో చార్లెస్ గ్రాంట్ సిఫార్సు మేరకు ₹1,00,000 విద్య కోసం కేటాయించడం జరిగింది. అయితే ఈ నిధులు భారతీయ భాషల మీద కేటాయించాలని, భారతీయ భాషల మీద ఖర్చు పెట్టాలని ఎల్ఫిన్స్టన్, థామస్ మన్రో, ఔర్విన్, కెప్టెన్ కెండీ వాదించారు. పాశ్చాత్య విద్య మీద ఖర్చు చేయమని ఫెర్రీ, ఎర్విన్, ఔన్స్టన్లు వాదించడం జరిగింది. విలియం బెంటింగ్ న్యాయ సలహా మండలిలో సభ్యుడైనటువంటి లార్డ్ మెకాలే 1835 ఫిబ్రవరి 8న ఒక నివేదికను సమర్పించడం జరిగింది. దీని ప్రకారంగా మన భారతదేశంలో ఇంగ్లీష్ విద్య, ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఆంగ్ల విద్య హై క్లాస్ వాళ్ళకు మాత్రమే, అంటే ఉన్నత వర్గాల వాళ్ళకు మాత్రమే కేటాయించడం జరిగింది. దీన్ని అధోముఖ వడపోత సిద్ధాంతం అంటాం. మద్రాస్, బెంగాల్, బొంబాయిలో ఆంగ్ల విద్యా కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. 1813 చట్టం ద్వారా భారతదేశంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తుంది. ఏ చట్టం అది? 1813వ చట్టం. ఆ సంవత్సరంలో జరిగినటువంటి చట్టం. చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడుగా ప్రసిద్ధికెక్కాడు. 1844లో హార్డింజ్ ఆంగ్లం తెలిసిన భారతీయులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించాడు. రంగు, రక్తంలో భారతీయత, అభిరుచులు, అభిప్రాయాల్లో ఆంగ్లేయులుగా ఉండాల్సిన ఒక సపరేట్ జనరేషన్ని తయారు చేయాలని భావించింది లార్డ్ మెకాలే. 1835లో భారత్లో ఇంగ్లీష్ భాషను భాషా మాధ్యమం, మీడియం ఆఫ్ లాంగ్వేజ్గా మార్చారు. 1835లో మెకాలే మినిట్స్ ద్వారా ఆంగ్ల మాధ్యమం అధికారికంగా గుర్తించబడింది. భారత రాజ్యాంగం, విద్య వీటి ఇంపార్టెంట్ అంశాలు చూసుకున్నట్లయితే భారతదేశంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో చేర్చారు. 1976వ సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. విద్యను ఉమ్మడి జాబితాలో 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది. ఆర్టికల్ 15 జాతి, మతం, కులం, భాష, లింగం ఇవన్నీ వివక్షతలు పాటించరాదు. ఆర్టికల్ 15(4) ప్రకారంగా స్త్రీలు, పిల్లల కోసం ప్రత్యేక అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. 15(5) ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే ఐఐటీలు, ఐఐఎంలలో ఓబీసీలకి 27% రిజర్వేషన్ కేటాయించాలని చెప్పడం జరిగింది. 16వ ఆర్టికల్ చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వ, స్థిర నివాస అనే వాటి మీద ఎలాంటి వివక్షత కూడా లేదన్నట్టు. వీటి ఆధారంగా 17వ ఆర్టికల్ చూసుకుంటే అస్పృశ్యత నిషేధం. 23వ ఆర్టికల్ వెట్టి చాకిరీ నిషేధం, మనుషుల అక్రమ రవాణా. 24వ ఆర్టికల్ చూసుకుంటే 14 సంవత్సరాలలోపు పిల్లల్ని గనులు, కార్ఖానాలు వంటి పనుల లోపల నియమించరాదు. 28 ఆర్టికల్ ప్రకారంగా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధం. 29వ ఆర్టికల్ ప్రకారంగా మన దేశ లిపి, సంస్కృతి పరిరక్షించుకునే స్వేచ్ఛ మనకుంది. 29లో 2 సెకండ్ పార్ట్ ఆర్టికల్ చూసుకుంటే ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థల్లో
జాతి మత లింగ వివక్ష నిషేధం. 30వ ఆర్టికల్ చూసుకుంటే మైనారిటీ వర్గాల వాళ్ళకి ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. 41వ ఆర్టికల్ చూసుకుంటే విద్యా హక్కును అందరూ వినియోగించుకునే విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అని చెప్తుంది. ఆర్టికల్ 45 చాలా ఫేమస్ అండి, ఇంపార్టెంట్ కూడా. 45వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కంపల్సరీ ఇవ్వాలని చెప్తుంది. 46వ ఆర్టికల్ ఎస్సీ ఎస్టీలకు సామాజిక అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను ఆదేశిస్తుంది. 47వ ఆర్టికల్ చూసుకుంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఆరోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. 47వ ఆర్టికల్ ఆధారంగా మధ్యాహ్న భోజనం అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. 51A అనే ఆర్టికల్ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు పాఠశాలలో చేర్పించే బాధ్యత తల్లిదండ్రులది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది. తల్లిదండ్రుల బాధ్యత గుర్తు చేస్తుంది అన్నట్టు. ఎవరిని? 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికల్ని పాఠశాలలో జాయిన్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్దే అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఏది? 51A ఆర్టికల్. 243G ఆర్టికల్ స్థానిక సంస్థలకు విద్య మీద అధికారం ఇస్తుంది. 243W ఆర్టికల్ పట్టణ నగరపాలక సంస్థలు విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు అని చెప్తుంది. 350A ఆర్టికల్ భాషాపర మైనారిటీలకి వారి మాతృభాషలోనే బోధన జరగాలి. ఇది కూడా ఇంపార్టెంట్. 351 ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం హిందీ భాష అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్తుంది అన్నట్టు.